వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజిల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్ ప్లీజ్ చెప్పండి. శ్రీదేవి రవిళ్ళు గారి పెళ్ళి అవుతుందా? అయితే వాళ్ళ పెళ్ళి ఎప్పుడు అవుతుంది? వాళ్ళ పెళ్ళి అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్, ప్లీజ్ చెప్పండి. శ్రీదేవి గారి ప్రజెంట్ ఎనర్జీ, శ్రీదేవి గారి ప్రజెంట్ ఎనర్జీ ప్లీజ్ ఏంజిల్స్ చెప్పండి. ఎవరైతే కామెంట్ చేశారో వారి యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది? వారి యొక్క ప్రజెంట్ ఎనర్జీ ప్రజెంట్ అయితే మీరు చేసుకున్న ఏదైతే ఉందో దానికి మీరు ఫ్రూట్ఫుల్ సీజన్ అండి. దానికి మీరు ఎమోషనల్గాను మెంటల్గాను చాలా ఫుల్ఫిల్గా ఉన్నారు. అండ్ శ్రీదేవి గారి ఎనర్జీ అండ్ మీరు అనుకున్న ప్రతి దానికి దారి ఉందండి. మీరు అది మ్యారేజ్ అనుకుంటే మ్యారేజ్కి దారి ఉంది. మీరు ఒక స్టార్లా ఉన్నారు, అన్నిటిలోనూ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎమోషనల్గా ఎంత డ్రైన్ అవుతున్నా కూడా మీరు ఇంటా బయట కూడా రెండు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ఏ గుడ్ టైం ఫర్ యూ. మీరు ఏదైనా బిజినెస్ చేయాలని, పని చేయాలని, ఏం చేయాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఇది కరెక్ట్ టైం అండి. మీరు మొదలు పెట్టండి. మీ ఆలోచనలని యాక్షన్స్లో పనుల్లో చేయడం మొదలు పెట్టండి. అండ్ కొంతమంది మీకు బ్యాక్ స్టెప్ వేయడానికి కూడా చూస్తున్నారు. అంటే ఏదో ఒక ఆఫర్ చేసి మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, అండ్ లేదా మీకు ఏదైనా జాబ్ ఆఫర్ కావచ్చు, మీ దగ్గరికి తీసుకురావడానికి చూస్తున్నారు. మీరు మ్యారేజ్ గురించి అడిగారు కాబట్టి అయితే 90% ఎవరో మ్యారేజ్ ప్రపోజల్ మీకు తేవాలనుకుంటున్నారు. అది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వైబ్ అండి. మీరు ఒకసారి ఎవరితో అనుకుంటున్నారో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళు మీ దగ్గర తెచ్చిన ఆఫర్ ఎలాంటిదో కూడా మీకు వెంటనే తెలిసిపోతుంది. ముందు వాళ్ళు ఆఫర్ తెస్తారు మీకు, అండ్ దాని వెనుకున్న నిజాలంటే మీరు ఇట్టే పసిగట్టగలుగుతారనమాట. అంత టాలెంటెడ్ మీరు. ఇది మీ సైనింగ్ టైం అంటండి. చాలా బ్రైట్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. అండ్ రవి గారి ఎనర్జీ ఏంటి? రవి గారి ఎనర్జీ ఏంటి? రవి గారి ఎనర్జీ ఏంటి? ప్లీజ్ చెప్పండి ఏంటి? దే ఆర్ వాచింగ్ యూ. వాళ్ళని స్పైయింగ్ చేస్తున్నారండి. ఎవరైతే మీరు పెళ్ళి అవుతుందో అని అడిగారో వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువ స్పైయింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఒక కింగ్ అని, మీరు ఒక క్వీన్ అని, అంటే కింగ్ ఒక పర్సన్, ఒక మేల్ అయితే ఒక ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారో ఆ విధంగా క్యాపబిలిటీ మీకు ఉంది అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. మీలో చాలా స్టామినా ఉందని చూస్తున్నారు. అండ్ వాళ్ళు మీకు ఆ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజలే ఇద్దాం అనుకుంటున్నారు. లేదా వారు సపరేషన్లో ఉంటే వాళ్ళు మీకు తిరిగి కలుద్దాము అని ఫోను మెసేజ్ చేద్దామని వెయిటింగ్లో ఉన్నారనమాట. దే ఆర్ రెడీ టు ఆఫర్ యూ సంథింగ్. వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని అడుగుదాం అనుకుంటున్నారండి. ఎస్, కానీ దట్ ఈస్ ఆ మ్యారేజ్ అనేది ఏదైతే ఉందో ఆ ఆఫర్ అనేది ఎండెడ్. ఆ ఆఫర్ అనేది అయిపోయింది. వాళ్ళ రిలేషన్లో మీరు నేర్చుకోవాల్సినంత నేర్చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మీరు పాజిటివ్గా ఉంటే మీ రిలేషన్లో తన సైడ్ పాజిటివ్గా లేదండి. ఇలా ఉన్న మిమ్మల్ని ఇలా చేయాలని ఒక వైబ్ తనలో ఇంకా ఉంది. ఐ థింక్ మీరు పాస్ట్లో జరిగిన ఏదైనా గొడవ వల్ల కానీ, బ్రేకప్ వల్ల కానీ వైబ్స్ అయితే అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. తను మిమ్మల్ని ఇలా చేద్దామని చూస్తున్నారు. అంటే మీకు పాస్ట్లోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అదంతా మూవ్ ఆన్ అయిపోయారు. మీరు మూవ్ ఆన్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రజెంట్ మీరు. కాబట్టి మ్యారేజ్ అయితే జరగదండి. ఖచ్చితంగా మ్యారేజ్ జరగదు. వాళ్ళు మీకు మ్యారేజ్ ప్రపోజల్ తేవాలనుకుంటున్నారు. మీరు ఎవరి గురించి అయితే అడుగుతున్నారో మేల్ పర్సన్ ఫీమేల్కి మ్యారేజ్ ఆఫర్ తెద్దాం మ్యారేజ్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ అది జరగదండి. మీరు ప్రజెంట్ వాళ్ళ మీద మీకు ఏదైతే క్లారిటీ ఉందో అది 2000% కరెక్ట్ అని చెప్తున్నారు ఏంజల్. మీరు అనుకుంటుంది కరెక్ట్. ఆ పర్సన్ గురించి ఆల్రెడీ పాస్ట్లో మీకు తెలిసిన వాళ్ళేనండి వీళ్ళు. బాగా తెలుసు మీకు, వాళ్ళ గురించి తెలిసి, వాళ్ళ టేస్ట్ తెలిసి, వాళ్ళ ఎవ్రీథింగ్, వాళ్ళ ఆలోచనలు ఏంటి, కలర్స్తో సహా, సాక్ష్యాలతో సహా బయటపడిపోయారండి. కాబట్టి వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో కూడా మాకు బాగా తెలుసు అనమాట. కాబట్టి అస్సలు పెళ్ళి అయితే అస్సలు జరగదండి, పక్కాగా జరగదు. వాళ్ళు నెగిటివ్ వైపులోనే ఉన్నారు. సో అస్సలు జరగదండి. ద డివైన్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ ఆల్ ద వేస్, ఆల్ ద టైమ్.
సో వాళ్ళ వైబ్ అనేది అంత బాగాలేదు కాబట్టి దానివల్ల మీరు ఈ పాస్ట్‌లో జరిగినలాగే మళ్ళీ మిమ్మల్ని బ్రేకప్ చేసో, లేదా పెళ్ళయ్యాక వదిలేసి వెళ్ళిపోయో, లేదా ఇంకో రకంగా ఏదో చెప్పలేం గానీ, నెగెటివ్ వైబ్స్ అయితే చాలా ఎక్కువున్నాయి కాబట్టి గాడ్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పర్సన్‌ని మీ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళాడంట. తిరిగి ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రాడండి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.